హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, డూ దే అవార్డ్ నెగిటివ్ మార్క్స్ ఆఫ్టర్ రిజల్ట్స్. అంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేవి రిజల్ట్స్లో అవార్డు చేస్తారా, దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ అనేది వీళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత -1 అని, -2 అని, -3 అని వస్తుంది. అది కొన్ని యూనివర్సిటీలు ఏబి ఇలా వేస్తూ ఉన్నారు. అయితే -1 అనేది ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో కనుక ఆబ్సెంట్ అయ్యావు, అప్పుడు దాని ఇండికేషన్ కింద -1 ఇస్తారు. ఒకవేళ నీ పేపర్ వాల్యుయేషన్ అనేది దేనివల్ల ఆగిపోయింది, లేకపోతే రిజల్ట్ డిలే చేశారు, విత్ హోల్డ్లోకి వెళ్ళింది, అప్పుడు -2 అని ఇస్తారు. ఒకవేళ నువ్వు కాపీ కొట్టి దొరికిపోయావు, ఆ బుక్లెట్ పేపర్ వాల్యుయేషన్ చేయలేదు, అప్పుడు -3 ఇస్తారు. అంటే మాల్ ప్రాక్టీస్ అని అర్థం. -1 స్టాండ్స్ ఫర్ ఆబ్సెంట్, -2 స్టాండ్స్ ఫర్ విత్ హోల్డ్, -3 స్టాండ్స్ ఫర్ మాల్ ప్రాక్టీస్. అంతే తప్ప ఈ మూడిటి ఒకడేమో -1 వచ్చిందంటే మార్క్స్ -1 తగ్గుతాయి అంటే ఎక్స్టర్నల్లో, ఇది ఇంటర్నల్లో -1 తీసేస్తారంట. మళ్ళీ -2 వచ్చిందంటే ఇంటర్నల్లో -2 చేస్తారంట. 11 వస్తే 9 వస్తాయంట. -3 ఇస్తేనేమో ఇంటర్నల్లో 3 మార్క్స్ తీసేస్తారంట. మరి వీళ్ళ ప్రతిసారి ఫెయిల్ అవుతుంటావు కదా అని అడుగుతున్నారు. అయితే అప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు చేసుకుంటా పోతే ఏమవుద్ది? మీ నిజంగా ఇంటర్నల్స్ మైనస్లో పోతాయి. అప్పుడు కొంతమంది అయితే ఇంకా క్రియేటివిటీ ఎట్లా ఉపయోగించారంటే, రెగ్యులర్లో మాత్రమే ఇలా ఆబ్సెంట్ అయితే ఇలా వచ్చినాయి అనుకోండి, రెగ్యులర్ వాటితో పాటు ఇంటర్నల్ కాబట్టి ఒక్కసారే తగ్గుతాయంట కదా సార్, నిజమేనా? ఇవన్నీ ట్రాష్ న్యూస్. ఏంటంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ది indications for your results that you have not appeared in the exam, that is your paper is not validated till now, and that is you have malpracticed in the examination. ఆ మూడిటికి అర్థం ఇది. అంతేగాని -1లు వీటి వల్ల తగ్గించరు. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్.